కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ విచారణకు కొండా మురళి హాజరయ్యారు. సొంత పార్టీ నేతలపై చేసిన వ్యాఖ్యలకు ఆయన వివరణిచ్చారు. ఆయనపై చర్యలు తప్పవని కాంగ్రెస్ శ్రేణుల్లో జోరుగా చర్చ జరిగింది. అయితే అనూహ్యంగా ఆయన రివర్స్ కౌంటర్ కు దిగారు. తనపై విమర్శలు గుప్పిస్తున్న వరంగల్ కీలక నేతలపైనే కమిటీకి ఫిర్యాదు చేశారు. కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్ రెడ్డి, హన్మకొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నాయని రాజేందర్ రెడ్డిపై ఆయన క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదు చేశారు. మొత్తం 15 పేజీలతో కొండా మురళి నివేదిక ఇచ్చారు. అందులో స్టేషన్ గన్ అభ్యర్థి ఇందిరను ఇబ్బంది పెడుతున్నారని తెలిపారు. కాంగ్రెస్ కార్యకర్తలను కడియం కష్టపెడుతున్నారని, అలాగే పరకాల నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకి రేవూరు సహకరిస్తున్నారని, అక్రమ క్రషర్కు సహకరిస్తున్నారని ఆరోపించారు. వీళ్ళిద్దరితో పాటు నాయని రాజేందర్ రెడ్డి పేరును కూడా ఆయన ప్రముఖంగా ప్రస్తావిస్తూ ఈ ముగ్గురిపై చర్యలు తీసుకోవాలని ఆయన క్రమశిక్షణ కమిటీని కోరినట్లు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ గాంధీభవన్ నుంచి లైవ్ లో అందిస్తారు. సతీష్, గాంధీభవన్ లో కొండ కమిషన్ కమిటీ చైర్మన్ మల్లు రవి ముందు కూడా హాజరయ్యారు. అయితే గత కొద్ది రోజులుగా కాంగ్రెస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే తనపై వ్యతిరేకంగా ప్రచారం చేసి చెప్తున్నారో వాళ్ళందరిపై కూడా ఫిర్యాదు చేయడానికి ఈరోజు అనూహ్యంగా కొండమరళి హైదరాబాద్ వచ్చారు. హైదరాబాద్ వచ్చి ఇటు గాంధీభవన్లో కమిషన్ కమిటీ చైర్మన్ మల్లు రవి కూడా ఫిర్యాదు చేశారు. మరి ఇందులో ఫిర్యాదులో భాగంగా ఇటు కడియం శ్రీహరి, అదేవిధంగా రేవూరి ప్రకాష్ రెడ్డి, మరోవైపు వరంగల్ వెస్ట్ నాయని రాజేందర్ రెడ్డితో పాటు ఇటు స్టేషన్ గడ్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఇటు ఎమ్మెల్సీ బసవారు సారయ్య, అదేవిధంగా డీసీసీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, వీళ్ళందరిపై కూడా కొండమురళి ఫిర్యాదు జరిగింది. అయితే మొన్న 4 రోజుల క్రితం ఇటు రాహుల్ గాంధీ జన్మదినోత్సవం సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు కూడా చేశారు కొండమురళి. మరి ఇటు వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించుకుంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా కూడా కొంతమంది పనిగట్టుకొని ఇటు మంత్రి కొండ సురేఖపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పాటు ఇటు మంత్రి సీతక్కకు కొండ సురేఖ మధ్య గ్యాప్ వచ్చిందంటూ కూడా మరి కడియం శ్రీహరి ఈ రకంగా వ్యాఖ్యలు చేయడం, కొంతమంది పేడ్ ఆర్టిస్టుతో ఈ రకంగా ప్రచారం చేస్తున్నారు. మరి తమను ఓరలేకనే ఈ రకంగా కొంతమంది వరంగల్ ఉమ్మడికి సంబంధించిన ఎమ్మెల్యేలంతా కూడా తమతో పని కట్టుకొని ప్రచారం చేస్తున్నారు. మరి తమను అపరిష్టపాలు చేస్తున్నట్టు కూడా కొండమురళి కొద్దిసేపటి క్రితమే ఇటు కమిషన్ కమిటీ చైర్మన్ మల్లు రవి కూడా ఫిర్యాదు చేసింది. అయితే పెద్ద ఎత్తున కూడా ఇటు కొండమురళికి సంబంధించిన అనుచరులు కూడా పెద్ద ఎత్తున వచ్చారు. ఇక్కడ చూసుకోవచ్చు, పెద్ద ఎత్తున దాదాపు 120 కార్లలో కూడా పెద్ద ఎత్తున కొండమురళి అనుచరులు, కాంగ్రెస్ సంబంధించిన కార్యకర్తలు కూడా రావడం జరిగింది. అయితే క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి కూడా ఫిర్యాదులో కూడా పలువురు పేర్లు కూడా పేర్కొనడం జరిగింది. ఇటు మేజర్గా మాత్రం ఇటు వరంగల్ సంబంధించిన ఉమ్మడి వరంగల్ సంబంధించిన ఎమ్మెల్యే పనితీరుపై, అదేవిధంగా తనపై ఆక్రోశం వెలుగుతున్నపై కూడా ఆయన వివరణ వెళ్ళడం జరిగింది. మరి మెయిన్గా ఇటు భూపాలపల్లికి సంబంధించిన గండ్ర సత్యనారాయణ మరి ఎన్నికల సమయంలో అప్పటికే తన సతీమణి కొండ సురేఖకు వరంగల్ ఈస్ట్ నుంచి కూడా పోటీ చేస్తున్న నేపథ్యంలో తమ కుటుంబం నుంచే 2వ నియోజకవర్గం నుంచి పోటీ చేయడం ఇష్టం చేయలేదని కూడా చెప్పారు. మరి ఇక నియోజకవర్గంలో కొండమురళికి చాలా మంచి పట్టు ఉందని కూడా ఆయన చెప్పడం జరిగింది. మరి గతంలో మొదటిసారి గెలుపు కోసం తను తీవ్రంగా కృషి చేస్తారని, మరి వాస్తవానికి గండ్ర సత్యనారాయణ గతంలో టీడీపీ నుంచి వచ్చారని, మరి ఆయన సపోర్ట్ చేశామని, మరి ఆ సమయంలో కూడా అక్కడ 2వ వ్యక్తిగా తమ పోటీ చేయడానికి మరి అధిష్టానం ఒప్పుకోవడంతో మరి అక్కడ గండ్ర సత్యనారాయణ కూడా మద్దతు ఇచ్చామని కూడా ఆయన పేర్కొన్నారు. ఇక ములుగు ఎమ్మెల్యే మంత్రి సీతక్క గురించి కూడా ఆయన ప్రస్తావించడం జరిగింది తన లేఖలో. ఇటు మంత్రి సీతక్క గారితో తమకు ఎలాంటి ఇబ్బంది లేదని, కానీ మరి కొంతమంది పనిగట్టుకొని ఇటు కడియం శ్రీహరి అనుచరులు కూడా కొంతమంది పనిగట్టుకొని మరి మంత్రి కొండ సురేఖకు మంత్రి సీతక్కకు మధ్య గ్యాప్ వచ్చిందంటూ కూడా కావాలని కొన్ని పేపర్లో కూడా కొన్ని సోషల్ మీడియాలో పేడ్ ఆర్టిస్ట్తో ఈ రకంగా ప్రచారం చేస్తున్నారని కూడా ఆయన చెప్పారు. అంటే మొత్తానికి తమ చేసేటువంటి పనుల పట్ల ఇటు కడియం శ్రీహరి మరి తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారని కూడా ఆయన పేర్కొన్నారు. ఇక పరకాల సంబంధించిన రేవూరి ప్రకాష్ రెడ్డిపై కూడా ఆయన ప్రస్తావించడం జరిగింది తన లేఖలో. గతంలో ఇదే నియోజకవర్గం నుంచి తన భార్య కొండ సురేఖ 3 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారని, మరి మంత్రిగా కొనసాగిన విషయం అందరికీ తెలిసింది. కాబట్టి నియోజకవర్గంలో ప్రతి గ్రామం, ప్రతి మండలం కూడా కొండ మురళి, కొండ సురేఖకు ఎంతో మంది అభిమానులు, కార్యకర్తలు ఉన్నారు. కానీ మరి అది అందరికీ కూడా తెలిసిందే. మరి ఎన్నికల సమయంలో మరి రేవూరి ప్రకాష్ రెడ్డి తమ మద్దతు అడిగారని, మేము నిస్వార్థంగా సపోర్ట్ చేస్తామని కూడా ఆయన పేర్కొనడం జరిగింది. మరి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డికి సంబంధించిన
క్రషర్స్లో అక్రమాలు జరుగుతున్నాయని మేము చెప్పి ఆపితే వాళ్ళు మరి వేరే బ్రోకర్స్ ద్వారా వచ్చి రేవూరి ప్రకాష్ రెడ్డికి కొంత ముట్ట చెప్పి వారిని ఓపెన్ చేయించాలని కూడా చెప్పారు. అంటే ఇక్కడ రేవూరి ప్రకాష్ రెడ్డి సంబంధించి కూడా మరి అక్రమంగా కొంతమంది సంబంధించి బీఆర్ఎస్ నేతలకు అదేవిధంగా ఇటు క్రషర్ సంబంధించి అక్రమాలకు పాల్పడుతున్నారని కూడా ఆయన తన లేఖలు కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇక మరో వాళ్ళకు ఇటు వరంగల్ వెస్ట్ నుంచి నాయని రాజేంద్ర సంబంధించి కూడా తన లేఖలు కూడా పేర్కొన్నాడు. మరి ఎన్నికల సమయంలో తమ దగ్గరకు వచ్చి మరి నాయని రాజేంద్ర రెడ్డి మద్దతు కోరితే తాము ఎలాంటి నిస్వార్థం లేకుండా మరి వాళ్ళకు మద్దతు ఇచ్చామని మరి అప్పటి ఎమ్మెల్యే దాస్యం భాస్కర్కు ఎన్నికల విషయంలో మాత్రం మరి అప్పుడు వాళ్ళు పోటీగా ఉంటే మాత్రం మనం నాయని రాజేంద్ర రెడ్డికి మాత్రం తమ మద్దతుగా నిలిచామని కూడా ఆయన పేర్కొన్నారు. మరి తనకు సంబంధం లేని మా నియోజకవర్గంలో పోస్టులు ఇప్పించుకోవడం వంటి కూడా ఆయన చేశారని, అంటే తమకు చెప్పకుండా కూడా కొన్ని అవినీతి అక్రమాలకు నాయని రాజేంద్ర రెడ్డి పాల్పడడం కూడా ఆయన పేర్కొనడం జరిగింది. ఇక ఎంజీఎంలో ఆకస్మిక తనిఖీ చేపట్టి మాకు సమాచారం లేకుండా మా అధికార పద్ధతిలోకి చొచ్చుకు రావడం ఏహుబద్ధకమైన చర్య, అంటే తమ పర్మిషన్ లేకుండా కొన్ని కార్యక్రమాలు చేశారని కూడా చెప్పడం జరిగింది. ఇక మరోవైపు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి తమతో బాగానే ఉంటున్నారని, మరి అక్కడ కడియం శ్రీహరి బీఆర్ఎస్ నుంచి వచ్చి పార్టీలోకి వచ్చి మరి ఇక్కడ కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలకు తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తారు. మరి ఇక్కడ వర్గ విభేదాలు సృష్టిస్తున్నట్టుగా మరి కడియం శ్రీహరి పైన మేజర్గా ఈ యొక్క లేఖలో ఫిర్యాదు కూడా పేర్కొనడం జరిగింది. ఇక పలకుర్తి ఎమ్మెల్యే యశస్వి రెడ్డి గురించి కూడా లేఖలో పేర్కొన్నారు. మరి ఆమె యాంటీ దయాకర వర్గమే అని, మరి ఎన్నికల సమయంలో ఆమెకు బాగా సపోర్ట్ చేసినామని, అన్ని విధాలుగా అండగా నిలిచామని కూడా చెప్పారు. ఇక మరోవైపు ఇటు మహబూబాబాద్ నుంచి నియోజకవర్గం నుంచి వేం నరేంద్ర రెడ్డి గతంలో ఎమ్మెల్యేగా గెలిచారని, మరి రెండవ దఫా కూడా నరేంద్ర రెడ్డికి కూడా సపోర్ట్గా నిలిచారని, మరి డీలిమిషన్లో ఆయన సీటు కూడా అక్కడ పోయింది కాబట్టి మరి వేరే కారణంతో కూడా కొంతమంది వేం నరేంద్ర రెడ్డికి పనిగట్టుకొని ప్రచారం చేస్తున్నట్టు కూడా లేఖలో పేర్కొన్నారు. మరి మొత్తానికైతే ఇటు కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్ రెడ్డి, అదేవిధంగా ఇటు వరంగల్ వెస్ట్ నాయని రాజేంద్ర రెడ్డి, మరికొంతమంది వాళ్ళపై అంటే డీసీసీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, వీళ్ళందరిపై కూడా కొండ మురళి ఫిర్యాదు చేయడం జరిగింది. మరి ఈ విషయంపై మరి అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటూ చూడాలి. మరి దాదాపు 2 గంటల పైగా మరి ఇటు క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవితో కూడా భేటీ అవుతున్నారు. మరి వాళ్ళ గతంలో ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేసిన వాటిపై కూడా వివరణిస్తున్నారు. మరి తను కూడా హాట్ కామెంట్ చేశారు. మరి దానికి వాళ్ళు చేసిన కామెంట్లే దానికి నిదర్శనం కూడా చెప్పారు. మరి మొత్తానికైతే మాత్రం ఇటు వరంగల్ ఈస్ట్ కానీ మరి వరంగల్ ఉమ్మడి జిల్లాలో మరి కాంగ్రెస్ డెవలప్మెంట్ కోసం పార్టీ కోసం ఆహర్నిశలు తను పనిచేస్తున్నానని, మరి తనపై పనిగట్టుకొని ఈ రకంగా వరంగల్ సంబంధించి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కొంతమంది ఇటు కడియం శ్రీహరి కానీ రేవూరి ప్రకాష్ రెడ్డి కానీ నాయని రాజేంద్ర కానీ మరి కొంతమంది కావాలని తనపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని, మరి తను పార్టీ లైన్లోనే పనిచేస్తున్నానని, మరి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌరవంతోనే తను ఇక్కడికి హాజరయ్యానని, మరి తనను ఎవరు కూడా విచారణకు రావాలని కోరకముందే తను కూడా మరి వాళ్ళ కౌంటర్గా ఇప్పుడైతే ప్రజెంట్ అయితే మాత్రం ఇటు కడియం శ్రీహరికి, అదేవిధంగా రేవూరి ప్రకాష్ రెడ్డి, నాయని రాజేంద్ర రెడ్డి, అదేవిధంగా డీసీసీ ప్రెసిడెంట్లపై కూడా ఆయన కంప్లైంట్ జరిగింది. మరి క్రమశిక్షణ కమిటీ ఏం చర్యలు తీసుకుంటూ చూడాలి. మరి మొత్తానికైతే మాత్రం ఇటు కాంగ్రెస్ అంటే ఇటు వరంగల్ ఉమ్మడిలో మాత్రం కొంతవరకు చర్చ జరుగుతుంది. ఇటు కొండ మురళి చేసిన వ్యాఖ్యలు, అదేవిధంగా మరి వరంగల్ ఉమ్మడికి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఇటు కడియం శ్రీహరి కానీ రేవూరి ప్రకాష్ రెడ్డి కానీ అదేవిధంగా నాయని రాజేంద్రపై కూడా ఆయన కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు. మరి వాళ్ళు కూడా కౌంటర్ చేయడం జరిగింది. కాబట్టి మరి ఈరోజు ఆయన పూర్తి వివరాలతో దాదాపు 15 పేజీల లేఖతో ఆయన వివరణ ఇచ్చేందుకు వచ్చారు. మరి అన్ని విషయాల వరకు ప్రస్తావించారు. మరి వరంగల్ ఈస్ట్ అదేవిధంగా ఇటు వెస్ట్ మధ్య కూడా జరిగినటువంటి కొన్ని ఇటు వర్గ విభేదాలు కూడా ఉన్నమాట వాస్తవే. కాబట్టి మరి వాళ్ళు తనను కొంచెం చిన్నగా చేసే ప్రయత్నం చేస్తారు. కాబట్టి మళ్ళీ తనను అన్ని విషయాలుగా ఇటు కాంగ్రెస్ పార్టీ డెవలప్మెంట్ కోసం పనిచేస్తాను, కానీ కొంతమంది ఎమ్మెల్యేలు అంటే ఎవరైతే ఉన్నారో ఇటు కడియం శ్రీహరి కానీ రేవూరి ప్రకాష్ రెడ్డి కానీ అదేవిధంగా నాయని రాజేంద్ర రెడ్డి కానీ మరి వాళ్ళు కక్షపూరితంగా తనపై వివరిస్తున్నారని, మరి ఈ రకంగా ఒకవైపు కాంగ్రెస్కు తను సపోర్ట్గా నిలిస్తే మాత్రం వాళ్ళు మాత్రం బీఆర్ఎస్కు సపోర్ట్గా కొంతమంది సపోర్ట్ చేస్తున్నారని కూడా ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. మరి ఈ విషయంపై కూడా ఆయన పూర్తిగా వివరణ ఇవ్వడం జరిగింది. దాదాపు 2 గంటలుగా విచారణ అయితే కొనసాగుతుంది. క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి కూడా మరి ఎక్స్ప్లెనేషన్ కూడా తీసుకుంటున్నారు. మరి ఇటు టీపీసీసీ ఏం చర్యలు తీసుకుంటూ చూడాలి. మరి వరంగల్ సంబంధించిన ఉమ్మడి ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకుంటారా లేకపోతే కొండమూరులపై తీసుకుంటూ చేరాలి. ఎందుకంటే కొండమూరులకి ఇటు వరంగల్ ఈస్ట్లో కూడా ప్రత్యేకంగా పట్టుంది. మరి అక్కడ మంత్రిగా కొండ సురేఖ ఉన్నారు కాబట్టి మరి ఈ నేపథ్యంలో మరి వీళ్ళకు సంబంధించిన యాంటీగా కొంతమంది ఎమ్మెల్యేలు కూడా పనిచేస్తున్నారనే అక్కడ విమర్శలు వచ్చాయి. కాబట్టి మరి ఈ నేపథ్యంలో పూర్తిగా ఆయనే ఇటు వివరణ కూడా ఇచ్చేందుకు వచ్చారు. కాబట్టి మరి పార్టీ హైకమాండ్ ఏం చర్యలు తీసుకున్నారని కూడా ఇటు గాంధీ భవన్ వర్గాలు కొంతవరకు చర్చ అయితే నడుస్తుంది. స్పందన. రైట్, థ్యాంక్ యూ సతీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.